నిర్మించారు. అవి కూడా చాలా ఇళ్లలో సగం గోడలు లేస్తున్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తవకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా ఏదైతే ఇళ్ల స్థలాలు లేవో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఈ యాత్ర సిపిఎం పార్టీ జిల్లా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను ఉద్దేశించి మన జిల్లా సెక్రటరీ సభ్యులు చింతగారి బాబురావు గారిని ముందు మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లంపురం గ్రామ ప్రజానీకానికి మిత్రులారా, ఈ రోజున జిల్లాలో ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, అదేవిధంగా 9 మాసాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలని కోరుతూ సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి ఏఎన్వి గోపాల్ గారి నాయకత్వంలో 20 మంది బృందం ఈ నెల 8వ తేదీన భీమవరంలో ప్రారంభమై జిల్లాలో 20 మండలాలు, వందలాది గ్రామాలు, 500 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద యాత్రలు సాగిస్తూ ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. ప్రజానీకం ఇంటి స్థలం లేక ఇప్పటికే వివిధ రూపాల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు ప్రజానీకానికి అందుబాటులోకి రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. అది ఇందిరమ్మ ఇళ్ళ, రాజీవ్ స్వగృహ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటివా, లేదా ఎన్టీఆర్ గృహాల, రకరకాల పేరుతోటి గత 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా, అమ్మొచ్చినా, అయ్యొచ్చినా పేదల కోసం 1 సెంటు భూమి ఇచ్చేదానికి చేతులు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఎవరైతే ఇళ్ళకి అర్హత ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు పట్టణాల్లోనూ 3 సెంట్ల గ్రామాల్లో ఇస్తామని చెప్పారు. సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, అర్హులైన పేదలందరికీ ఇప్పటికే ఇచ్చినటువంటి ఇళ్ళు ఉచితంగా పేదలకి అందించి వారి నివాసానికి యోగ్యమైన పద్ధతుల్లో అందించాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే వివిధ స్కీములకు ఉన్నటువంటి రుణాల పేరుతోటి, బ్యాంకు రుణాలు, అలాగే హౌసింగ్ బోర్డు రుణాల పేరుతోటి పట్టాలు ప్రభుత్వం వద్దించుకున్నారు. ఆ రుణాలని రద్దు చేసి పేదలందరికీ కూడా ఎవరైతే అర్హులకి ఇప్పటికే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు స్వాధీనపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టిట్కో ఇళ్ళు డిపాజిట్లు చేసి ఆ టిట్కో ఇళ్ళని ఎవరైతే డిపాజిట్లు కట్టారో లబ్ధిదారులకు అందరికీ తక్షణమే అందించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని కోరుతూ ఈ సైకిల్ యాత్ర ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. వాడలో వీధిన సైకిల్ యాత్ర పర్యటిస్తూ ప్రజల నుంచి అర్జీలు సేకరించి వీటన్నిటినీ కూడా ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరంలో జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి ప్రజల యొక్క విజ్ఞప్తిని అందించాలని చెప్పని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ ప్రజా చైతన్య యాత్రలో మరి ప్రజానికం మీ సమస్యలు, వాటికి సంబంధించినటువంటి అర్జీలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పనిచేస్తుంది. అలాగే ఈ సైకిల్ యాత్ర సందర్భంలోనే కాదు, ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ రానున్న కాలంలో ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని, అందుకు జిల్లా కమిటీ మరి ప్రజానీకానికి పూర్తి హామీని ఇస్తూ సమస్యల పరిష్కారానికి ప్రజానీకం కదలాలని ఈ నెల 17న భీమవరంలో జరగబోతున్నటువంటి కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు ఈ ప్రజా చైతన్య యాత్రకి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఎన్బి గోపాల్ గారిని
మీకు పరిచయం అయ్యి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.